హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై వ్యూ ఛానల్. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న దృఢం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్ వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా ఈ మూవీ యొక్క కథ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ కథ తెలుసుకున్న తర్వాత ఎవరేం చేస్తారనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. సో కథ ఏంటంటే, విజయ్ శిక్షణ అనంతరం తొలిసారి కుజినీలం పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా వెళ్తాడు. ఆ ఊరు, ఆ ప్రాంతం శాంతి భద్రతకు నెలవు. చాలా ప్రశాంతమైన వాతావరణం. స్టేషన్కి వెళ్ళిన తర్వాత అందులో పనిచేస్తున్న పోలీసులందరూ ఎంతో స్నేహంగా ఉంటారు. డ్యూటీల విషయంలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఒక కుటుంబంలా కలిసి పనిచేస్తుంటారు. ఎస్ఐగా విజయ్ బాధ్యతలు తీసుకున్న 2 రోజులకే ఊరి చివరన గుర్తుపట్టలేని స్థితిలో శవం బయటపడుతుంది. కేసు నమోదు చేసిన విచారణ మొదలుపెట్టిన మరుసటి రోజే స్థానిక ఫైనాన్స్ కంపెనీలో దోపిడీ జరుగుతుంది. 120 సవర్ల బంగారం, 50 లక్షల నగదు దోచేస్తారు. ప్రశాంతమైన ఊర్లో ఇలా జరుగుతుంది ఏంటి అనుకునే లోపే డ్యామ్ దగ్గర మరో శవం బయటపడుతుంది. దీంతో ఆ ఏరియా గురించి వార్తల్లో చర్చనీయాంశం అవుతుంది. ఈ కేసులను పరిష్కరించాలని ఎస్ఐ విజయ్పై ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తారు. ఎటు వెళ్ళినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో విజయ్ తలపట్టుకొని కూర్చుంటాడు. వారం రోజుల్లో కేసు పరిష్కరించకపోతే ఆ బాధ్యతలు వేరొకరికి అప్పగిస్తామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తారు. మరి ఆ శవాలు ఎవరివి? వాళ్ళను ఎవరైనా హత్య చేశారా? ఫైనాన్స్ కంపెనీలో దోపిడీ చేసింది ఎవరు? తదితర విషయాలను విజయ్ ఎలా కనిపెట్టారనేది, ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్ళు ఏంటి అన్నదే తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. చాలా సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ చాలా ఎవర్గ్రీన్గా ఈ మూవీ తీయడం జరిగింది. అయితే ఈ మూవీ చూస్తున్న సేపు నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. అండ్ అందుకే ఈ మూవీ నేను ఈ దృఢం మూవీ రివ్యూ చేస్తున్నాను. అదేవిధంగా ఇందులో ఎలా ఉందంటే, ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టి అలరించడంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు ఎప్పుడూ ముందుంటాయి. అయితే ఆ కథ విచారణ జరిగే తీరును తెరపై ఎలా ప్రజెంట్ చేశారనేది దానిపైనే మూవీ మొత్తం ఉంటుంది. మూవీ యొక్క విజయంగా ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో ఈ డైరెక్టర్ చాలా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. చాలా సైంటిఫిక్గా ఈ మూవీ తీయడం జరిగింది డైరెక్టర్ గారు. ఈ విషయంలో దృఢం దర్శకుడు మార్టిన్ జోసెఫ్ మంచి మార్కులు కొట్టేశారని చెప్పొచ్చు. ఎందుకంటే తాను చేసిన దర్శకుడు మార్టిన్ జోసెఫ్, ఆయన యొక్క స్క్రిప్టింగ్ కావచ్చు, ఆ మూవీ లైనింగ్ కావచ్చు, ఆయన తీసిన టేకింగ్ కావచ్చు, మంచి మార్కులు పడ్డాయి ఆయన డైరెక్షన్కి. ఇప్పటి వరకు చూసిన క్రైమ్ థ్రిల్లర్ పూర్తిగా విభిన్నమైన క్లైమాక్స్ ట్విస్టుల్లో దీన్ని తీర్చిదిద్దారని చెప్పొచ్చు. కొత్తగా ఎస్ఐగా చేరిన ఓ యువకుడిని చుట్టుముట్టిన కేసులను ఎలా పరిష్కరించాడన్నదే ఈ కథకు మూలమైన. దాన్ని ఆద్యంతం ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దడంలో చాలా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వినసొంపంగా ఈ మూవీ చూపించడం జరిగింది. విజయ్ వ్యక్తిగతం ప్రశాంతమైన కుంజీల ప్రాంతం, అక్కడి నుండి పోలీస్ స్టేషన్లో సహచరుల స్నేహభావం, తదితర సన్నివేశాలతో చాలా కథ ప్రశాంతంగా ప్రపంచాన్ని ప్రేక్షకుడికి పరిచయం చేసే విధానం కూడా దర్శకుడు చాలా ముందంజతో చేశాడు. ఎందుకంటే తాను స్టార్టింగ్లోనే అందరూ మంచోళ్ళని నమ్ముతారు, వాళ్ళు కూడా చాలా మంచిగా నటిస్తారు. అంతా ప్రశాంతంగా జరుగుతున్న నేపథ్యంలో సడన్గా ఆయన జరగడం ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా మొదలవుతుంది. మూవీ చాలా క్యూరియాసిటీ తోటి నిండుకొని ఉన్నది కాబట్టి మొదటి శవం బయటపడగానే అసలు కథకు పట్టాలెక్కించేశాడు దర్శకుడు. ఎందుకంటే ప్రశాంతమైన ఊళ్ళో సడన్గా ఒక శవం కనబడితే ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆ లెవెల్ ఎలా చూపిస్తారో అలా చూపించాడు దర్శకుడు. చాలా సస్పెన్స్ థ్రిల్లర్ని బయటికి తీశాడు. దాంతోపాటు ఒకటికొకటి ఫైనాన్స్ కంపెనీలో దోపిడీ ఘటనతో కథలో వేగం పెంచేశాడు దర్శకుడు. ఎందుకంటే ఒక శవం కనబడ్డాక ఆల్రెడీ ఉలిక్కిపడ్డ ఊరిలో మళ్ళీ ఒక ఫైనాన్స్ కంపెనీలో దోపిడీ జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ ఇంకొక సస్పెన్స్ తీశాడు. ఇక్కడి నుంచి మొదలై ఇన్వెస్టిగేషన్ ఆధారాల కోసం విజయ్ అండ్ టీం చేసే ప్రయత్నాలు కాస్త రొటీన్గా కాకుండా కొంచెం భిన్నంగా కనిపిస్తాయి. ఒకవైపు ఇన్వెస్టిగేషన్ సాగుతున్న మరోవైపు కొత్త తలనొప్పులు, విజయ్ను చుట్టుముట్టే సన్నివేశాలు చూస్తుంటే కథానాయకుడు, ఇందులో హీరో వీటిని ఎలా అధిగమిస్తాడనేది ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. చూసే వాళ్ళకి ఏంటంటే ఒకటి కేసు వస్తుంది, దాని మీద ఒక్క ఆధారాలు దొరకపోవడంతో ఎలా కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎలా దీన్ని క్లియర్ చేస్తాడని చూసే వాళ్ళకు మతిపోయే సస్పెన్స్ క్రియేట్ చేస్తాడు దర్శకుడు. అంతకుడు ఎవడో పట్టుకునే క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు మరింత ఉత్కంఠ కలిగిస్తాయి. రెప్పపాటులో అంతకుడిని తప్పించి అండ్ ఇంటర్వెల్ తర్వాత ఆసక్తి కలిగించాడు దర్శకుడు. ఎందుకంటే ఇంకా దొరుకుతాడనే లోపు మళ్ళీ ఇంకొక సస్పెన్స్ పెట్టి మూవీ మీద చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. ఒకవైపు ఉన్నతాధికారులు ఒత్తిడి, మరోవైపు ఊళ్ళో వాళ్ళ ఆందోళన. విజయన్ ఒకనొక దశలో డీలా పడిపోతాడు. అసలు
ఎందుకంటే తాము చేస్తున్న ఇన్వెస్టిగేషన్ కరెక్టా కాదా అని తానకే డౌట్ వచ్చేలాగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఒత్తిడికి, ఉన్నతాధికారుల యొక్క ఒత్తిడికి లోనవుతాడు. ఊళ్ళో వాళ్ళ ఆందోళనకు కూడా లోనవుతాడు. అసలు ఏం చేయబోతున్నాడు, ఎందుకు డీలా పడిపోయాడు అనేది కూడా మనం సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే తన మొదటి కేసును ఎలాగైనా విచారణ చేయాలన్న దృఢ సంకల్పంతో తప్పు ఎక్కడ జరిగిందో విజయ్ వెతుక్కుంటూ వెళ్ళే క్రమం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అసలు ఎందుకంటే ఒక ప్రాబ్లమ్ని వెతికే ముందు దాని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందని వెతికితే దాని మీద మనకు ఒక క్యూరియాసిటీ అనేది వస్తుంది. సో ఆ క్రమంలో మనకు ఈ డైరెక్టర్ గారు సంసిద్ధంగా స్క్రిప్ట్ రాసాడని చెప్పొచ్చు. ఎక్కడ జరిగిందో అక్కడ వెతుక్కుంటూ వెళ్ళే క్రమంలో మరీ ఇంకా ప్రేక్షకుడిని ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి ఊహించే విధంగా చాలా ప్రేక్షకుడిని సర్ప్రైజ్ చేసేసాడు దర్శకుడు. అరే ఇదేం ట్విస్ట్ అనుకుంటే వెంటనే మరో 2 ట్విస్టులను విజయ్నే చూపించడం అండ్ అదేవిధంగా ఇంకొక 2 ట్విస్టులతో విజయ్నే కాదు సినిమా చూస్తున్న ప్రేక్షకులను థ్రిల్ పంచాడు. చివరి 20 నిమిషాల్లో సాగే యాక్షన్ నిందితులపైన విజయ్ చేసే పోరాటం అలరిస్తాయి. అండ్ పోలీస్ స్టేషన్ బోర్డును చూపిస్తూ దృఢం టైటిల్ని వేసే కథానాయకుడి పాత్ర జస్టిఫికేషన్ చూస్తూ జూమ్ అవుట్ చేసే సీను చూసి తర్వాత ప్రేక్షకుడికి మధ్యలో ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూసామన్న భావన మొత్తం 100% కలుగుతుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో థ్రిల్లింగ్ మూవీస్లలో మెయిన్ కావాల్సిన సస్పెన్స్ ఎంత దాగి ఉంటే సినిమా అంత హైలైట్ అవుతుంది. సో అందులో హైలైట్ అవడంలో ఈ మూవీలో చాలా మున్నంత ఉంది. డైరెక్టర్ తీసిన స్క్రీన్ ప్లే మొత్తం అదర్హో అని చెప్పొచ్చు. సో ఇంకా మలయాళ డబ్బింగ్ మూవీలపై ద్వారా షేన్ నిగమ్స్ ఓటీటీ ప్రేక్షకులకు సుపరిచితుడే. ఎందుకంటే మలయాళ డబ్బింగ్ మూవీల డబ్బింగ్ ద్వారా షేన్ నిగమ్ ఓటీటీ ప్రేక్షకులకు ఇవరకు తెలుసు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన స్పై విజయ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడని చెప్పొచ్చు. కేసును పరిష్కరించలేక తనలో తాను బాధపడుతుంటే మదన పడుతున్న సన్నివేశాలు క్లైమాక్స్లో నమ్మకద్రోహం ఎదురైనప్పుడు ఆయన షేన్ నిగమ్ నటన అలరిస్తుంది. మిగిలిన వారెవరు తెలుగు వారికి పెద్దగా తెలియదు, కానీ కథపై వారి ప్రభావం బలంగా ఉంది. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్గా చేసిన అందరూ థ్రిల్ పంచారని చెప్పవచ్చు. నేపథ్య సంగీతంలో చాలా డెప్త్గా తీసుకెళ్ళింది. ఎడిటింగ్ మాత్రం షార్ప్గా ఉంది. మూవీ నిడివి కూడా సుమారు 2 గంటలు ఆరంభం కాస్త నెమ్మదిగా అయినా సాగదీసిన చివరి వరకు వచ్చే వరకు మాత్రం సాధారణ క్రైమ్ నుంచి స్పెషల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా పూర్తి విభిన్నమైన ట్విస్టులు జోడించి దర్శకుడు మార్టిన్ జోసెఫ్ చక్కని వినోదాన్ని పంచారని చెప్పొచ్చు. దాదాపు 3 కోట్లతో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ 8 కోట్లు వసూలు చేయడం విశేషం. సో చాలా మంచి మూవీ. చూస్తున్న వారికి ఎంత క్యూరియాసిటీ క్రియేట్ చేసిందంటే అంత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇందులో చూపించిన ప్రతి ఒక్క కబురు కావచ్చు, ఇందులో సభ్యు యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ కావచ్చు, చాలా క్యూరియాసిటీని పెంచేసింది. అందరికి కూడా ఈ మూవీ తోటి ఎప్పుడెప్పుడు అని చూద్దాం అనుకునే వాళ్ళు డెఫినెట్గా హాట్స్టార్లో ఇప్పుడు ఓటీటీలో వచ్చింది. ఆ ఓటీటీలో మీరు చూసిన తర్వాత ఒక మంచి మూవీ చూసామన్న క్యూరియాసిటీ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. మీరు కూడా చూడండి. చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.